హాయ్ హలో వెల్కమ్ టు V3 న్యూస్ ముఖాముఖి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, నా పక్కన కూర్చుంది ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, ఒక ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు. ఉత్త గాయకుడు అంటే కాదు, సామాజిక ఉద్యమంలో కూడా తనకంటూ ఒక కంఠాన్ని వినిపిస్తాడు. పాటలోకి వస్తే పాటగా మారిపోతాడు. సామాజిక ఉద్యమంలో అన్యాయానికి ఎదురుగా నిలబడుతూ కమ్యూనిజం భావజాలంతో ముందుకెళ్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నింపుకున్న వ్యక్తే మన ముందర కూర్చున్న ఒక వ్యక్తి కాదు. అతను ఒక ఏమని చెప్పాలి, ఒక పాటకి రూపాన్ని తీసుకొచ్చే ఒక సినీ గొప్ప పాటగాడు అని చెప్పాలి. సో అతనే రామ్కీని వేరే పేరుతో పిలవాలంటే రామకృష్ణ అని అంటారు. అసలు ఆ రామ్కి ఆయన ప్రస్థానం, ఆయన సామాజిక దృక్పథం మొత్తం మనం ఒకసారి తెలుసుకుందాం. హాయ్ హలో అన్న, వెల్కమ్ టు V3 న్యూస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులకి నా శుభాభివందనాలు. ఇంకా నా గురించి ఏవేవో చెప్పారు. నేను ఒక అంటే తప్పైతే కాదు కదా, తప్పు చెప్పలేదు కాదు. విప్లవ భావజాలం ఉన్నమాట వాస్తవమే, కానీ అంతగా మరీ దారుణమైన విప్లవ భావజాలం కాదు. సామాజిక పరంగా ఏమైనా కొన్ని అన్యాయాలు జరిగితే కొంచెం స్పందించడం నాకు అలవాటు. దాన్ని అంటే అది ఆ విషయాన్ని పట్టుకొని విప్లవ అంటే వాస్తవానికి అందరికీ సమాజంలో ఉన్న అంటే మీలాంటి ఒక సెలబ్రిటీకి, అంటే ఒక మామూలు వ్యక్తి అనుకోవడం వేరు, ఒక సెలబ్రిటీ దాని గురించి ఒక కామెంట్ చేయడం లేకపోతే దాని గురించి మాట్లాడడం అనేది ఒక రకంగా అభిమానం ఉన్నట్టే సామాజిక కోణంలో. నిజమంటారా కాదంటారా? అది దానికి కారణం అంటూ ఉంది. ఎందుకంటే మా నాన్నగారు CPM పార్టీలో ఒక మెంబరు. అయితే మా నాన్నగారితో నేను అప్పుడప్పుడు జెండా పట్టుకొని వెళ్ళేది. ఓకే. ఆ టైంలో ఆ భావజాలం కానీ, ఆ పాటలు కానీ, ఆ విప్లవ భావజాలం కానీ నాలో నరనరన నిండిపోయిందని చెప్పాలి. ఆ తర్వాత అక్కడి నుంచి దూరంగా ఉండి నేను సంగీతం పట్ల వ్యామోహంతో బయటకు వచ్చి నా విద్యాభ్యాసము పైగా నా సంగీతం రెండు కలిపి చేసుకున్న తరుణంలో కొంచెం దూరంగా, అంటే మన విప్లవ భావజాలాన్ని కొంచెం దూరంగా ఉండాల్సి వచ్చింది. కానీ అది ఏంటంటే రక్తంలో జీర్ణించిపోయిన ఆ భావజాలం కాబట్టి అది ఎప్పుడైనా బయటకు వస్తుంది. అది ఆటోమేటిక్గా బయటకు వచ్చేది. రైట్. మనం అన్ని విషయాల్లోకి వెళ్ళకముందు రామ్కే గారు, మాకు ఒక V3 న్యూస్కి ప్రేక్షకులకి ఒక మంచి పాటతో మనం మొదలు పెడదాం. ఓకే ఓకే ఓకే. ఏదైనా మీకు నచ్చిన పాట. అదే విప్లవ భావజాలం అన్నాం కాబట్టి కొంచెం అక్కడి నుండి స్టార్ట్ చేద్దాం. నాకు అదే శుభసూచకం. ఎర్ర పాటతో స్టార్ట్ చేద్దామని సూపర్ అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ సాంగ్ గురించి చెప్పాలి అంటే ఇది డాక్టర్ సుధాల్ అశోక్ తేజ గారు రాశారు ఈ పాట. ఈ పాట పాడేటప్పుడు, ఈ పాట పాడక ముందు నాకు ఆయనకి ఏ విధమైన పరిచయం లేదు. ఓకే. ఈ పాట పాడేటప్పుడే ఆయన పరిచయం. అంటే ఫస్ట్ అశోక్ గారితో ఇదే పరిచయం. ఇప్పుడు ఎలాగంటే ఆయన రాసిన ప్రతి పాట నేనే పాడాలి అన్నంత అడిక్షన్ ఏర్పడిపోయింది. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది అన్నట్టు మా మధ్య. ఏంటంటే ఆయన నేను అందుబాటులో లేను అంటే చాలా వరకు ఆయన చాలా అంటే టెన్షన్ పడిపోయేవాడు. అందుబాటులో లేను అంటే అరే పాట రామ్కి పాడితేనే ఇది పాటలాగా ఉంటుంది, ఇంకెవరు పాడినా అంటే నా వాయిస్ కోసం ఆయన పాటలు రాసే పరిస్థితి వచ్చేసింది. అయితే ఎలా ఏర్పడిందంటే ఈ పరిచయం, ఆయన CPM ఆల్బమ్ కోసం ఈ పాటలు రాస్తున్న టైంలోన నేను ఇప్పటికి ఇంత అంటే పబ్లిసిటీ పేరు కూడా లేదు నాకు. ఓకే. ఆ టైంలో నేను ట్రాక్స్ పాడడానికి వెళ్ళేవాడిని. అయితే యశోకృష్ణ గారు అని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన స్టూడియోలో ఆయన ఫ్రెండ్ నాకు. ఆయన దగ్గరికి వెళ్తే
రామ్కి సాంగ్స్ ఇది సిపిఎం సాంగ్స్ అశోక్ తేజ గారు రాస్తున్నారు, చైతన్య ప్రసాద్ గారు రాస్తున్నారు. ఈ పాటలు వందే మాతరం శ్రీనివాస్ గారు పాడతారు. ఓకే. దానికి ట్రాక్స్ పాడాలి అంటే ఎలా పాడాలి, ఆయన రేంజ్లో పాడాలి, అంత హై పిచ్లో పాడాలి, అంతలో అంటే ఆయన పాడేటట్టు ఉండాలి. అంటే సరేలే అని నేను స్టార్ట్ చేశాను. నాకేంటంటే ఈ విప్లవ భావజాలమే కాకుండా నాకు ఇమిటేషన్ చేసే ఒక ఎక్స్ట్రా టాలెంట్ ఉంది నాకు. ఓకే. ఎవరంటే బాలు గారి సాంగ్ బాలు గారిలా పాడటం, ఇంకా జేసుదాస్ ఇప్పుడు అంటే ప్రతి సింగర్ కి అది ఉంటది కదా. ఇప్పుడు బాలు గారు ఎన్నో పాటలు పాడినా కొంచెం జేసుదాస్ గారిలా అనుకరించడం, కుమార్ సాను వీళ్ళందరికీ కూడా కొంచెం అనుకరించడం నాకు అలవాటు. ఓకే. అలాగే వందే మాతరం శ్రీనివాస్ గారిని కూడా అనుకరించడం మొదలుపెట్టారు, అలవాటే నాకు. అయితే ఆ టైంలో ఆ సాంగ్ని వందే మాతరం శ్రీనివాస్ గారు పాడతారు కదా, సరే ఆయనలాగే పాడదాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మొదలు పెట్టండి మరి. ఓకే. అయితే ఎలా అంటే ఈ పాట ఇట్లా ఉంటుంది. ఎవ్వడురా అన్నది మార్క్సిజం ఇక లేదని, ఎవ్వడురా కూసేది కమ్యూనిజం ఇక రాదని, ఎవ్వడురా అన్నది మార్క్సిజం ఇక లేదని, ఎవ్వడురా కూసేది కమ్యూనిజం ఇక రాదని, అదిగదిగో ఆర్థిక మాన్యాల పేర పెట్టుబడి దారి కోట బీటలు పడుచున్నవి, మానవాళి శుభనివాలి మార్క్సిజం ఒకటేనను మాటే వినబడుతున్నది, ఎవ్వడురా అన్నది మార్క్సిజం ఇక లేదని, ఎవ్వడురా కూసేది కమ్యూనిజం ఇక రాదని. సూపర్ బ్రదర్. నిజంగా ఈ పాట వింటుంటే ఇంకా అసలు లేదని ఎవడు అన్నాడేమో, అప్పటికే సమాధానం అంతా దొరికిపోతుంది వాడికి. అందులో ఒక వర్డ్ ఉంది చరణంలో, ఎలా ఉంటుందంటే ఆ వర్డ్ ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయిపోయిందంటే అది అడిగి పాడించుకునేవాళ్ళు. మరి అది అడిగి రిక్వెస్ట్ చేసి చరణంలో వచ్చింది. చరణంలో ఓకే. రెప్పపాటు విరామాలు రావచ్చుగాక, రెప్పపాటు విఘాతాలు కావచ్చుగాక, నిన్న నేడు రేపు ఎప్పటికైనా గమ్యాన్ని విడిచిపోని చోదక శక్తి. ఇది కాకుండా ఇది అందులో అసలు ఈ కమ్యూనిజం ఎక్కడుంది అశోక్ తేజ్ అన్న రైటింగ్ లో ప్రతిదీ శ్రీశ్రీ గారి భావజాలం కనిపిస్తుంది. శ్రీశ్రీ గారు నాకు ఇది చోదకం గానీ లేకపోతే కనురెప్ప మూసినంతలో గానీ ఇవన్నీ శ్రీశ్రీ గారి మాటల్లోనే ఎక్కువగా మనకు కనిపిస్తాయి. శ్రీశ్రీ గారి పాటలు అంటే రచన భావజాలం మొత్తం చాలా వరకు నాకు అశోక్ అన్న లిరిక్ లో కనిపిస్తుంది నాకు. అయితే ఇది ఒక ఖడ్గం విడిచి మరో ఖడ్గమందుకునే లోపు కాదా ఒకంత అనేది, అంటే ఒక ఖడ్గం విడిచి ఇంకో ఖడ్గం అంటే మార్చుకునే టైంలోన రాదా కొంత సమయం అని, కొంత విరామం. ఆ విరామానికే ఈ కమ్యూనిజం చచ్చిపోయింది అంటే ఎట్లా? అది ఎప్పటి కమ్యూనిజం మొత్తం ఏంటంటే దానికి చావు లేదు, దానికి ఒక చరిత్ర ఉంది. సాహిత్యపరంగా చాలా బాగా. అంటే మీరు కమ్యూనిజం అనగానే మిమ్మల్ని మీరు మర్చిపోయేంతగా అంటే ఊగిపోతూ ఇట్లా పాడుతున్నారు కదా, మరి అదే ఒక సినిమా పాటలోకి వస్తే దానికి ఎట్లా న్యాయం చేయగలుగుతారు? నేను అదే ఇప్పుడు ఏంటంటే అంటే ఒక గాయకునిగా మీకున్న గాయకుని ఎక్స్పీరియన్స్, ఒక కళాకారుడు ఏంటంటే ఒక ఏ పాత్రలో అంటే నీళ్ళు ఏ పాత్రలో చేరితే ఆ పాత్రకు మారిపోవడం, నీరు లాంటి వాడు కళాకారుడు. 100%. ఇప్పుడు అది ఇప్పుడు నటుడైనా కావచ్చు,
సింగర్ అయినా కావచ్చు, అవును, గాయకుడైనా కావచ్చు. అంటే ఏ పాత్రలో పోస్తే ఆ తెర పాత్ర వెనకనే ఆకారం. ఉంటారు కదా, మీరు తెర వెనకనే ఉంటారు అదే కదా, కదా. నటుడేమో తెర ముందు అదే కదా. స్క్రీన్ మీద ఉంటాడు, మీరు తెర వెనక ఉండి తెర మీద కనిపించే నటునికి జీవం పోయాలి. వాళ్ళ హావభావాలకు తగ్గట్టు ఎస్ మేము పాడాలి. ఎస్ ఎస్ సో ఏంటంటే ఈ ఏ క్యారెక్టర్ ఏంటి అనేది ముందు తెలుసుకొని దానికి తగ్గట్టు పాడటమే అందులో ఇమిడిపోవడమే మాకు అలవాటు. ఇది ఇంత అంటే ఓన్లీ రామ్కి అనేవాడు ఓన్లీ ఉద్యమ పాటలే పాడతాడు అనే ఒక అంటే లేదు ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన దగ్గర నుంచి కూడా తెలంగాణకి ఆల్మోస్ట్ ఆల్ యాడ్ సాంగ్స్ మొత్తం మీరే పాడారు. అది తెలిపోయింది. కళ్యాణ్ లక్ష్మి గానీ, షాది ముబారక్ గానీ, మిషన్ కాకతీయ గానీ స్టార్టింగే మీరు పాడారు. తెలంగాణ వచ్చిన స్టార్టింగ్ లోనే యాడ్స్ పాడారు. కేటీఆర్ కూడా, మంత్రి కేటీఆర్ కూడా మీ గొంతుకి ఫిదా అయిపోయారు. ఎస్, అట్లా అనుకుంటే సినిమాలు అంటే రీసెంట్ గా ఏమైనా సినిమాలకు కానీ వేరే ఆల్బమ్ సాంగ్ అని ఏమైనా పాడారా? అంటే నేను రాసిన పాటలే మీరు ఎక్కువ శాతం పాడిరు. నేను రాసిన పాటలు పాడాను. ఇంకా ఆ తర్వాత మీరు రాసిన రైతు పాటలు, రైతు సాంగ్ కూడా ఒకటి. సినిమాలు ఇప్పుడు సినిమాలు అనేటప్పటికీ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అది డాక్టర్ 56 అని ఒక సినిమా పాడాను రీసెంట్గా. అది ఎవరంటే మ్యూజిక్ డైరెక్టరు మనవాడు కాదు, ఇప్పుడు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్. అంటే రామ్కి అనే సింగర్లో ఇంత టాలెంట్ ఉన్నా మరి ఎందుకు పెద్ద పెద్ద సినిమాలలో మీరు కనిపించలేకపోతున్నారు అనుకుంటారు? కారణం? ఆ కారణం ఏంటంటే దాని గురించి చెప్పాలంటే అంటే ఒక కీరవానో లేకపోతే ఒక అనూప్ రూబెన్సో లేకపోతే 1XYZ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ దృష్టిలో మీరు పడట్లేరా, లేకపోతే వాళ్ళకు మీరు అవసరం లేదా? ఏదో ఒకటి ఉంటుంది కదా, అది వాళ్ళని అడగాల ప్రశ్న. ఓకే, అంటే ఒక గాయకునిగా మీకు ఒక లోటు అనేది కనిపిస్తుంది కదా, లోటు పాడాలని మీకు అనిపిస్తుంది? కీరవాణి గారు, ఏ గాయకుడైనా సరే, ఏ గాయకుడికైనా సరే కీరవాణి గారి దగ్గర కానీ, దేవిశ్రీ గారి దగ్గర కానీ, ఖచ్చితంగా పాడాలని తపన ఉంటుంది. స్టార్ హీరోలకి పాడాలని అంటే ఎవరికైనా ఉంటుంది, ఏ గాయకుడికైనా ఉంటుంది. స్టార్ హీరోలకి అందరికీ పాడాలని ఉంటుంది, కానీ అవకాశం ఇచ్చేది ఎవరు? అంతవరకు మనం తలుపు తట్టాలి కదా, అడగందే అమ్మాయినా. అనూప్ రూబెన్స్ గారు అంటే నాకు ఫ్రెండ్ కాబట్టి, ఆయన మొత్తం నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ కాబట్టి, ఓకే, ఒక 10-15 years నుంచి నాకు ఫ్రెండ్ కాబట్టి ఆయన సినిమాలో పాడడం జరిగింది. అనూప్ రూబెన్ అంటే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన కూడా చిన్న చిన్న ప్రోగ్రాములు చేసుకుంటా, చిన్న చిన్న క్రిస్టియన్ ఈవెంట్లు చేసుకుంటా వచ్చిన వ్యక్తే కదా. ఒక వేదిక దొరికింది, దాన్ని ప్రూవ్ చేసుకున్నాడు టాలెంట్. ఆర్పి పట్నాయక్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు, ఓకే, కీబోర్డ్ ప్లేయర్ గా చేశారు. అవును. ఆ తర్వాత ఆయన ఓన్ గా తేజ గారి అవకాశం ఇవ్వబట్టి, రూబెన్స్ గారు నాకు తెలిసి ఎన్నో వేదికల మీద కూడా తను కీబోర్డ్ వాయిస్తూ ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాడు. క్రిస్టియన్ ఈవెంట్లు కూడా ఏంటంటే ఆయన గిటార్ ప్లేయర్. అవును, మంచి గిటార్ ప్లేయర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్. వాయిస్తూనే ఉంటాడు, స్టేజ్ల మీద కూడా ఎప్పుడైనా కనిపించిన గిటార్ వాయిస్తూనే కనిపిస్తాడు కదా. వర్క్ లో నేను ఆయన దగ్గర నుండి చూసిన వ్యక్తిగా చెప్తున్నాను, సూపర్ హార్డ్ వర్కర్. అంటే ఏంటంటే పిచ్చోడు, పని అంటే మామూలుగా కాదు, నిద్రపోడు. మేము రెగ్యులర్గా ఉండేది బేగంపేటలో స్టూడియో ఉండేది. ఓకే, అప్పటికి మేము బ్యాచిలర్సే, అందరూ బ్యాచిలర్సే, పెళ్ళిళ్ళు కాలేదు. అక్కడే పాడేది, అక్కడే తినేది. ఓకే, ఆ టైంలో మేము పడుకుని పోయేవాళ్ళం, కానీ ఆయన ఏ టైంలో లేచేవాడో తెలియదు. అంటే ఆయన వర్క్ చేసుకుంటూనే ఉండేవాడు. మేము మధ్యలో లేచి చూస్తే ఆయన కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండేవాడు, హెడ్సెట్ పెట్టుకొని. అబ్బా ఏంది రాక్షసుడు, ఏంది ఇంత పని అంటే వర్క్ అంటే అంత డెడికేషన్ ఉండేది ఆయన. రైట్, ఇప్పుడు సినిమాల దగ్గరికి వచ్చినాం కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా. సరే, అనూప్ రూబెన్ గారు హార్డ్ వర్కరు, అందుకే ఆయనకు తగ్గ ప్రతిఫలం కూడా దొరుకుతుంది. సో టాలెంట్ ఉన్నవాడిని ఎవరు ఆపలేరు అనేది మీరు చెప్పేదానికి ఒక నిదర్శనం. రైట్, ఇప్పుడు ఇండస్ట్రీలో మనం చెప్పుకున్న XYZలు పేర్లు వదిలే కానీ XYZల సినిమాలో పాడాలంటే కావలసిన అర్హత ఏంది? గాయకునిగా మీ అర్హత మీకు సరిపోలేదా? అంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఏదైనా ఉండాలనా, సీక్వేషన్ ఏదైనా పెట్టుకోవాలనా? స్ట్రైట్గా నా క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఒక ప్రూవ్ సెలబ్రిటీ,
నేను స్ట్రైట్ గానే చెప్పదలుచుకున్నాను. గుర్తింపు పొందిన గాయకుడు. మ్మ్. మరి మీరు అనుకున్న XYZ ఆ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎందుకు రామ్కి గారు కనపడలేకపోతున్నారు? ఆయనకున్న లోపం ఏంది, లేకపోతే సింగర్ గా పనికిరాడా వాళ్ళ దృష్టిలో? మా దృష్టిలో కాదు. దీనికి సమాధానం చెప్పబోయే ముందు ఒక చిన్న సిచ్యుయేషన్ మీకు వివరించాలి. తప్పకుండా చెప్పండి. అయితే నేను అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్లో గుండెజారి గల్లంతైందేలో ఓ సాంగ్ పాడాను. ఓకే. ఏమయ్యిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్త పిచ్చి ఎంత వింతు బాడి ఈ వేళ చూరేగుదారిలు రెక్కలొచ్చి ఈ పాట పాడాను. అది చాలా హిట్ కదా, అది పెద్ద హిట్ అయింది. అది అది ఇంతకు ముందు తొలి ప్రేమలోని సాంగ్ అది. అవును, పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అది. దానికి రీమిక్స్ చేసి పాడించారు దీంట్లో పెట్టారు. అది అది ఇంకా బాగా హిట్ అయింది అది. ఓకే, అదొకటి. తర్వాత మళ్ళీ అది అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్లోనే సుకుమారుడు సినిమాలో ఓకే సుచిత్ర గారు నేను కలిసి తొంగి తొంగి చూడ మాకు చందమామ అందమంత నీదే సందమామ అందమంత నాదైతే సందమామ సోకిలెట్టదా చూడేంది సందమామ ఈ సాంగ్ పాడాం. మా సాంగ్ అది హిట్టే. ఓకే. తర్వాత నెక్స్ట్ మధుప్రియ నేను కలిసి ఫిదా సినిమాలో వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే క్రీమ్ బిస్కెట్ వేసిండే గమ్మున కూసోనియాడే కుదురుగా నిలిసోనియాడే ఈ సాంగ్ కూడా పాడా. ఇది ఎవరికి తెలియని పాట కాదు. ఇది ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు. అందులో నా వాయిస్ ఉందన్న సంగతి చాలా మంది తెలియదు. తెలుసు. పర్వాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే టెక్నిక్సే నాకున్నాయిలే పరిశానే నీకక్కర్లే వచ్చిండే. అంటే ఇంత హై పిచ్ లోకి వచ్చేసరికి ఇంత హై పిచ్ పాడాలన్నా, ఇంత గట్టిగా ఓపెన్ గా వాయిస్ తేవాలన్నా ఇప్పుడు ఈ XYZ దగ్గర ఉన్న సింగర్లు ఎవరికి రావు. చాలా వరకు చాలా హైలో పాడే సింగర్స్ చాలా తక్కువ. అందుకనే కదా వందే మాతరం గారికి మీరు ఎన్నో పాటలు పాడారు. అసలు మీరు పాడితేనే వందే మాతరం గారు పాడినా సేమ్ అసలు ఎవరు పాడినా అనేది మేము ఎత్తుక్కోవాలి. ఇంత హైలో పాడినా నాకు అవకాశాలు రావట్లేదు. అది ఎందుకు ఏంటి అనేది చెప్పబోయే ముందు ఈ సిచ్యుయేషన్ చెప్తున్నాను వినండి. అయితే స్వరాభిషేకం అనే ఒక ప్రోగ్రామ్ ఈటీవీలో అవును తెలుసు, గొప్పగా లాంచింగ్ అవుతుంది ఈటీవీలో చాలా. అయితే బాలు గారు బ్రతుకుండేటప్పుడు అది లాంచ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే కొన్ని వాళ్ళే పెట్టుకున్నారు కొన్ని నియమాలు. ఏంటంటే సినిమాలో ఏ వాయిస్ ఉంటుందో వాళ్ళ చేత పాడించాలి, ఆ సింగర్ చేత పాడించాలి. అంటే ప్లేబ్యాక్ సింగర్ చేత పాడించే ప్రోగ్రామ్ స్వరాభిషేకం. వాళ్ళే పెట్టుకున్నారు ఆ నియమం. ఓకే. అయితే చాలామంది ఎవరు పాడిన పాటలు వాళ్ళు పాడుకుంటున్నారు, పాడుతున్నారు. అయితే నాది హిట్ అయిందిగా, మరి అవకాశం మీకు కూడా వస్తుంది కదా. అదే నా పాటలు కూడా ఉన్నాయి కదా. నాకు పిలుస్తారేమో అని చూస్తున్నా. ఓకే. అయితే ఏం చేశారంటే ఆ నియమం అంటే నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నియమ నిబంధనలు ఏమైపోయినాయి నాకు తెలియదు. కానీ నేను పాడిన ఫిదాలో పాట కూడా వాళ్ళు పాడారు ఆ స్టేజ్ పై. మీ వాయిస్ కూడా వాళ్ళు ఇమిటేట్ చేస్తారు. నన్ను పిలవకుండా అడిగేవాడు ఎవరు లేరు. అందులో మధుప్రియ పాడింది. మధుప్రియ పక్కన ఇంకో సింగర్, నా ప్లేస్ లో ఇంకో సింగర్ పాడారు. ఇంకో సింగర్ ఎట్లుంటాడు నియమం ప్రకారంగా? వాళ్ళు పెట్టే నియమం ప్రకారం, వాళ్ళు పెట్టే రూల్స్ ప్రకారం నేను ఉండాలిగా, నన్ను పిలవాలి కదా. ఖచ్చితంగా పిలవలేదు. సరే, ఆ సాంగ్ పిలవాలి. తర్వాత మళ్ళీ సుకుమారుడు తొంగి తొంగి చూడు మాకు చందమామ, ఈ పాటకు కూడా నా ప్లేస్లో ఇంకోరు పాడారు. ఫీమేల్ సింగర్ ప్లేస్లో ఫీమేల్ సింగర్ పాడింది, సుచిత్ర గారు. ఓకే. ఇప్పుడు చివరికి ఏమైందో ఏమో, ఇప్పుడు ఇందా పాడే కదా గుండెజారి గల్లంతైంది, ఆ సాంగ్ కూడా వేరే ఒకరు పాడారు, నా సోలో. అంటే ఇప్పుడు స్వరాభిషేకంలో మీరు పాడిన పాటలని వాళ్ళు పాడేశారు. వాళ్ళంటే వాళ్ళు ఎవరు అంటే కెమెరా ముందు చెప్పగలుగుతారు వాళ్ళు ఎవరు? ఎందుకంటే నేమ్స్ మెన్షన్ చేయడం ఎందుకండి. సరే, మరి ఇప్పుడు వాళ్ళకి తెలుసు, అది ఎవరు పాడారు అనేది వాళ్ళకి తెలుసు. సరే, ఇంతవరకు మీరు ఎప్పుడైనా ఈ ప్రస్థానం నుంచి వస్తున్నా
ఇప్పుడు అక్కడ స్వరాభిషేకంలో పాడిన వాళ్ళే వేరే మీ పాటను కాపీ కొట్టేసి వాళ్ళు పాడారు. అలానే మీరు పాడిన పాటలకు మీ పేరు పెట్టకుండా వేరే వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టుకున్నారా అట్లా? లేదు లేదు, ఆ సిచ్యువేషన్ ఏమైనా జరిగింది? చాలా వరకు జరగలేదు. ఓకే. అయితే విషయం ఏంటంటే మీరు నేను నేను సిటీలో ఉన్నా, అందుబాటులోనే ఉన్నారు. అయినా సరే కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి తెలుసు. నేను కాల్ చేశాను. ఎవరికి కాల్ చేశానంటే శ్రీకృష్ణ గారికి కాల్ చేశా, సింగర్ శ్రీకృష్ణ గారి. ఓకే. కాల్ చేసి సార్ శ్రీకృష్ణ గారు, మరి నేను పాడిన పాటలు ఆల్రెడీ పాడేస్తున్నారు వాళ్ళు, మరి నేను లేనా ఏంటి? ఏమో సార్ నాకు తెలీదు, అది మాలో ఉండదు, అది అక్కడ ఆర్గనైజర్ ఉంటారు, ఆర్గనైజర్ చెప్పాలి కదా, చెప్పాలి, తోటి సింగర్గా మీకు హెల్ప్ చేయాలన్న నేమ్ కూడా మెన్షన్ చేయబడి ఉంది అక్కడ. రామ్కి మధుప్రియ, రామ్కి సుచిత్ర, ఖచ్చితంగా పేర్లు ఉంటాయి కదా పాడినప్పుడు. రామ్కి అనే పేరు మెన్షన్ చేస్తుంటే ఆ రామ్కి ఎవరు, వాళ్ళు ఎందుకు అంటే మీకు పిలిచి పాడించేటట్టు నన్నెవరు కాల్ చేయకుండా ఆర్గనైజర్ ఎవరో మీకు తెలియదా? ఆర్గనైజర్కి నాకు కాల్ చేసి పిలిపించి పాడించే బాధ్యత అంటూ ఉంటుంది కదా ఆయనకి. ఖచ్చితంగా ఉండాలి. మరి అంటే ఇప్పుడు మీ విషయంలోన మీకు పెర్ఫెక్ట్గా నడుచుకునేటప్పుడు, ఆ నియమ నిబంధనలు పెర్ఫెక్ట్గా నడుచుకునేటప్పుడు, మరి నా విషయంలో ఏమైంది అంటే నేను సింగర్ని కాదా, అంటే నాకు పాడాలని, స్వరాభిషేకం డయాస్ మీద నేను పాడాలని నాకుండదా? ఎవరికైనా కళాకారుడిగా ఉండదా? ఎందుకుంటుంది? బరాబర్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, ఆ ఆశ కూడా ఉంటుంది. నాకు హక్కు లేదా? నా హక్కుని కాలరాసే హక్కు వాళ్ళకెక్కడది? రాజ్యాంగ పరంగా లేదు. ఓకే. రాజ్యాంగం పక్కన పెడితే వాళ్ళు పెట్టే నియమ నిబంధనల ప్రకారమే అడుగుతున్నాను నేను. వాళ్ళు పాడేస్తారు. దీన్నే స్వేచ్ఛ హక్కు అంటారు. అయితే ఆ స్వేచ్ఛ హక్కును అంటే ఒక డయాస్ మీదకే రానివ్వనప్పుడు అవకాశాలు ఎలా ఇస్తారంటారు? అదే కదా, అంతే కదా. మీరు అడిగే ప్రశ్నకి సమాధానం ఆ సిచ్యుయేషన్ లోనే ఉంది. అందుకే ఆ సిచ్యుయేషన్ గురించి మీకు చెప్పాను నేను. రైట్. ఇప్పుడు మీరు చెప్పిన సమ్ క్యాండిడేటే ఇప్పుడు స్వరాభిషేకం అయిపోయిన తర్వాత పాడుతా తీయగాలో రచయితలు వెళ్తున్నారు, సింగర్గా పాడిన వాళ్ళు ఇప్పుడు సునీత గారు వెళ్తున్నారు, లేకపోతే ఇంకొక సింగర్ వెళ్తున్నారు. అలా మీరు ఏ వేదికల మీదైనా జడ్జిగా వ్యవహరించిన రోజులు ఉన్నాయా? అసలు మీకు ఆ ప్లేస్ని ఇస్తున్నారా? ఉన్నాయండి. HMTV వారు జానపదం దుమ్మురేపు, అవును, ఒక జానపద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి, జానపదం దుమ్మురేపు, ఇంకా ఏంటంటే జానపదం ఉన్నాయి. మొత్తం మీద అయితే ఒక రెండు ప్రోగ్రామ్స్కి నన్ను పిలిచారు, జడ్జిగా వెళ్ళాను నేను వందేమాతరం శ్రీనివాస్ గారు, నేను సుద్దాల అశోక్ తేజ గారు అండ్ నా గోరేటి వెంకన్న గారు. ఓకే. మేము కలిసి జడ్జిగా వెళ్ళడం జరిగింది. కొన్ని ఛానల్స్ గుర్తించాయి, కొన్ని ఛానల్స్ అయితే గుర్తించాయి. ఎందుకంటే హెచ్ఎంటీవీ చాలా థ్యాంక్స్ అండి హెచ్ఎంటీవీ వారికి. ఎందుకంటే కొంతమంది గుర్తించకపోయినా నన్ను ఏంటంటే నా పేరుని ఫేడ్ అవుట్ చేయడానికి కొన్ని ఛానల్స్ ప్రయత్నించినా సరే, కొన్ని ఛానల్స్ మాత్రం నన్ను గుర్తించి వాళ్ళ ప్రోగ్రామ్స్లో నన్ను జడ్జిగా పెట్టుకున్నందుకు హెచ్ఎంటీ వారికి చాలా రుణపడి ఉన్నాను నేను. అంటే ఇప్పుడు జనరల్గా టాలెంట్ ఉన్నప్పుడు ఎవరు దాన్ని టాలెంట్ని ఆపలేరు, ఎవరు తొక్కాలన్నా దానికి ఎవరు ఆపలేరు. టాలెంట్ ఎవడో సొత్తు కాదని చెప్పేసి కూడా ఒక నిజమేనండి, అది నానుడే. అది అయితే ఏంటంటే ఒక విషయం, ఎవరు తొక్కలేరు, అవకాశం రావాలి కదా, రానియరు, అవకాశం ఇవ్వాలి కదా. టాలెంట్ ఆపే దమ్ము ఎవరికి లేదండి. నిజమే, సామాజిక అవకాశం ఏది సరే. అవకాశాలు అంటే నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడున్న పరిస్థితులలో ఎక్కువగా ఫిమేల్ సింగర్స్ ఎక్కువగా రాణిస్తున్నారు. అంటే సినిమాలో వచ్చే పాటలు కూడా ప్రైవేట్ సాంగ్లలో ఇప్పుడు ఏదైతే కొన్ని యూట్యూబ్ స్టార్గా నిలుస్తున్న పాటలు ఏవైతే ఉన్నాయో అలాంటి పాటలకే అలవాటు పడుతున్నట్టుగా ఉంది. సినిమా పాటల కంటే కూడా సామాజిక అంటే సోషల్ మీడియాలో వచ్చే జానపద గేయాలకు కానీ లవ్ ఫెయిల్యూర్ చాలా వరకు ఇవి అట్లా వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని పాడమని అప్రోచ్ అవుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? అంటే మీ దగ్గరికి వస్తున్నారా? అంటే జానపద గేయాలు కూడా
మీరు వస్తే మీరు పాడతారా? అంటే నేను సినిమా సింగర్ని కదా, నేను ఆ జానపద గేయాలు పాడను అన్నట్టుగా ఏమన్నా ఉందా? అరే లేదండి, మొత్తం సింగర్ ఒక గాయకుడు అనేటప్పుడు ఒక 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 జోనర్లోనే ఉండాలి అని అనుకోడు. ఒకవేళ అనుకుంటే అది గాయకుడు కాదు నాకు తెలిసి. అన్నీ పాడగలగాలి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారినే ఉదాహరణ తీసుకుందాం. ఆయన ఈ పలానా పాటను నేను పాడలేను అని ఎప్పుడైనా అనలేదా? అనే పరిస్థితి ఉందా? ఇంకా వేరే పాటలు కూడా తీసుకొని అది వెస్ట్రన్ అయినా, ఫోక్ అయినా, అది క్లాసికల్ అయినా, అది రివల్యూషన్ సాంగ్ అయినా, ఏదైనా సరే నేను పాడతానే అన్నారు. కానీ అది అయితే ఒకటి ఆ వాయిస్లో బాగుండదా అనేది పక్కన పెడితే, విషయాన్ని పక్కన పెడితే పాడగలగడం ఇంపార్టెంట్. అదేలేండి. కానీ నేను ఎవరైనా ఇస్తే ఫోక్ సాంగ్స్ అవి నేను పాడినని ఎందుకంటే చెప్పండి. అంటే సినిమా ఇండస్ట్రీలో కానీ లేకపోతే మీరు బయట కానీ మీరు పాడిన సాంగ్ ఏదైతే ఉంటుందో ఆ సాంగ్ మీరు పాడొచ్చిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు పాడి అయ్యో నేను పాడిన పాట లేదే అని ఎప్పుడన్నా మీరు బాధపడిన రోజులు ఉన్నాయా? చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. ఒకసారి అంటే తర్వాత నేను పాడిన తర్వాత నేను ట్రాక్ పాడిన తర్వాత, మెయిన్ సింగర్ పాడిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఓకే. అయితే నాకు జరిగిన సిచ్యుయేషన్ ఏంటంటే, నాకు గుర్తొచ్చిన ఒక సినిమా ఏంటంటే, నేను ఫిదా సినిమా పాడిన తర్వాత ఒక హిట్ కదా వచ్చింది. అవును. శక్తికాంత్ కార్తిక్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఫిదా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారు. అయితే ఫిదాలో వచ్చిండే సాంగ్ హిట్ అయింది కదా, మళ్ళీ మధుప్రియ అండ్ రామ్కి కాంబినేషన్లోనే చేయాలి ఒక సాంగ్ అయితే హిట్ అవుద్దనే ఒక నమ్మకం వచ్చింది ఉంటుంది కదా. అదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఆయన నేల టికెట్ అని ఒక సినిమాకి, అవును నేల టికెట్, రవితేజ హీరో, నేల టికెట్ అనే సినిమాకి పాడాలని మళ్ళీ మా కాంబినేషన్ మళ్ళీ పెట్టాలని ట్రై చేశారు. ఓకే. నాకు ట్రాక్స్ పంపించేశారు, లిరిక్స్ పంపించేశారు, మొత్తం ప్రాక్టీస్ అయ్యి రేపు రికార్డింగ్. ఓకే. రేపు రికార్డింగ్ పలానా టైంకి స్టూడియోకి వచ్చేసాయని చెప్పేసి నాకు చెప్తే నేను ప్రిపేర్ అవుతుండగా నాకు ఒక నైట్ 12:30 టైంలో కాల్ చేసి, సార్ నాకు ఇక్కడ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సార్ నాకు. ఎవరు డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారు ఫోన్ చేసి, ఓకే నాకు ఇక్కడ పరిస్థితులు ఏం అర్థం కావట్లేదు, నేను ఒకటి అనుకుంటే వాళ్ళు డైరెక్టరు వేరే విధంగా ఆలోచిస్తున్నారు. ఆయన ఈ పాట ఏమో పలానా సింగర్ చేత పాడించాలి, ఆయన నాకు ఫ్రెండ్, ఆయన నేనే పాడతా అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయనకి కట్ చేసి ఆ ప్లేస్లో సింహ చేత పాడించండి. ఓకే. ఏం పాట అది? అది పెద్దగా హిట్ కాలేదులేండి, అది హిట్ కాలేదు, పక్కన పెట్టండి. అది కానీ ఒకవేళ హిట్ అయి ఉంటే ఫీల్ అవ్వాలి. సరే, హిట్ అయినా హిట్ కాకపోయినా అది రవితేజ గారి మూవీ కదా, ఒక బిగ్ మూవీ స్టార్ మూవీ కాబట్టి ఆశ ఉంటుంది. స్టార్ మూవీ. ఇప్పుడు రవితేజ గారి సినిమా అంటే నేను ఎంత ఉబ్బితబ్బిపోయాను, నిద్ర కూడా పట్టలేదు, ప్రాక్టీస్ చేసుకునే ఉన్నాను నేను. ఆ టైంలో గాలి తీసేసి ఫోన్ చేసి గాలి తీసేసి సారీ చెప్తే ఎట్లా ఉంటారు? కాలుతుంది. సరే, మొత్తం మీద తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ ఇండస్ట్రీ ఏమన్నా అంటే అందరికీ అవకాశాలు సమానంగా ఇస్తుందనే టాకే సరిగా కనబడుతుంది. ఏంటంటే ఏమనంటే టాలెంట్ ఉంటే ఎవడు ఆపలేడు, ఎవడు తొక్కలేడు అని అంటారు. మీరు చెప్పిన ప్రకారం చూస్తే అవకాశాలు రానప్పుడు టాలెంట్ ఎలా ప్రూవ్ చేసుకుంటారు కదా. ఆల్రెడీ పాడిన సినిమాలో కూడా స్వరాభిషేకంలో వాళ్ళే పాడుకుంటుంటే అడిగేవారు లేదు, కనీసం మేనేజ్మెంట్ కూడా అది ఆ బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఎవరు చేస్తున్నారు. అక్కడ ఎవరు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయో ఏమో తెలియదు. కానీ నేను నిర్బంధంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, కమ్యూనిటీ అనేది చాలా బాగా పనిచేసేస్తుంది. సినిమా అంటే కమ్యూనిటీ ఉంటుంది కదా, కమ్యూనిటీ అనేది చాలా వరకు పనిచేసేస్తుంది. దాని అదేలేండి, ఆడవాళ్ళకైతేనేమో కమిట్మెంట్, మగవాళ్ళకైతేనేమో కమ్యూనిటీ. ఓకే. సినిమా ఇండస్ట్రీలో
ఇక్కడ జెండర్ ఏంటంటే జెండర్ ప్రాబ్లం ఇక్కడ. అదే ఆడవాళ్ళకి నో ప్రాబ్లం. ఆడవాళ్ళకి నో ప్రాబ్లం ఏంది, వాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు కదా. ఏం చేస్తారు, అన్నిటికి సిద్ధపడి అవకాశాల కోసం అందరూ అలా ఎందుకు ఉంటారు? కొందరు క్యారెక్టర్ అందరూ కాదులేండి, అందరూ కాదు. కొందరు టాలెంట్ పైన ఒక సాంగ్ బై ఛాన్స్ ఒక సాంగ్ హిట్ అయితే ఎవడు ఏం చేయలేడు, కమిట్మెంట్ ఎవడు అడగడు. తర్వాత ఏమో మనకు తెలియదు సంగతి. అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు మీకు తెలిసి కమిట్మెంట్ కమ్యూనిటీ అనేది భేదాలు ఉన్నాయా? కమ్యూనిటీ వల్లే ఈ పోగలం అంతా. అంటే మీకు జరిగిన అన్యాయం బట్టి కమ్యూనిటీ కమ్యూనిటీ ఏంటంటే, అంటే ఇలా లైవ్ లో చెప్తున్నప్పుడు మీకు అవకాశాలు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది కదా. కదండి, నన్ను గుర్తించేటోళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఒక విషయం ఇప్పుడు ఏంటంటే అర్థమైన తర్వాత నేను రివీల్ చేశాను నేను ఈ విషయాన్ని. ఎలాగ ఏమర్థమైందంటే నాకు, నేను ఇప్పుడు చెప్పినా చెప్పకపోయినా సరే వాళ్ళ అవకాశాలు ఇయ్యరు. వాళ్ళు నేను చెప్పినా ఇయ్యరు, చెప్పకపోయినా ఇయ్యరు. ఇన్నాళ్ళ నుండి నా సాంగ్స్ తెలియవా, నా వాయిస్ తెలియదా, నేను రామ్కి అనే సింగర్ ఉన్నాడని తెలియదా, ఇన్ని సంవత్సరాలుగా గుర్తించక అవకాశం ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నేనేదో చెప్పినంత మాత్రాన ఇవ్వలేదని ఎలాగనుకుంటారు? అంటే ఒక సింగర్ ఒక టైం ఇచ్చినప్పుడు ఇన్ టైంలోనే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కానీ స్టూడియో దగ్గరికి వెళ్ళాలి. మరి అలా ఏదైనా కారణం ఉందా మీకు? అంటే రామ్కి టైంకి పిలిస్తే రాడు, లేదంటే ఎప్పుడు ఫోన్ బిజీలో లేదండి, ముందుగానే చాలా డిమాండ్ గా ఉంటాడనే ఏమన్నా విమర్శ? ఆ విమర్శలు ఎప్పుడు అసలు ఆ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే ఒక అరగంట ముందే నేను కూర్చుంటా వెళ్ళి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారే చాలా ప్రాక్టీస్ చేసుకుంటూ, ఆయన ఏంటంటే చిత్రమ్మ గారు కూడా చాలా ప్రాక్టీస్ చేస్తారు. ఏంటంటే నా డెడికేషన్ ఎట్లుంటుందంటే, ఒక సాంగ్ ఉంది అంటే వెళ్ళి ఒక 10 నిమిషాలు కనీసం అరగంట ముందే అక్కడ కూర్చుంటాను నేను స్టూడియో ముందు, ట్రాక్ వింటూ. ఇంకా అప్పటికి వాళ్ళకి నేనే ఫోన్ చేస్తాను, నేను సార్ నేను స్టూడియోలో ఉన్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు సింగర్గా రామ్కి గారు ఒక మాటలో చెప్పాలంటే సంతోషంగా ఉన్నట్ట లేనట్ట? మీ మాటలు బట్టి చూస్తే నాకు సంతోషంగా లేరనే అర్థమవుతుంది. ముమ్మాటికి లేదు. ఎందుకంటే ఇన్ని పాటలు పాడినా సరే గుర్తింపు రాలేదంటే కారణం, గుర్తింపు రాని సింగర్ అంటే సంతోషంగా ఉండగలడా? సో అంటే ఈ మధ్యలో 1-2 పాటలు పాడిన యూట్యూబ్ స్టార్సే సామాజిక ఉద్యమాల్లో ఎక్కువగా ట్రోల్ అవుతున్నాయి. ఈ రోజులలో ఇన్ని పాటలు పాడి ఇదంతా ఉన్నా మీరెందుకు ఈ సామాజిక ఉద్యమాలలో ఎక్కువగా రాలేకపోతున్నారని ఒక వాదన. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా రావట్లేదని ఇప్పుడు ఈటీవీ కొత్త అంటే వేరే కమర్షియల్గా కొన్ని ప్రోగ్రామ్ పెడుతున్నాయి. ఎట్లయిందంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ చేయడానికి సాంగ్స్ రాయించుకొని సాంగ్స్ పాట ఏదో సెలబ్రిటీ అయిపోదాం అనే అంటే సెలబ్రిటీ కాదు, ఏదో అందరిలో నేను కూడా ఉన్నాను అనే వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ ఏంటంటే నాకు ఉనికి వచ్చింది, నేనేంటి అనేది అందరికీ తెలుసు. వాళ్ళలో నేను ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేయలేను, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి. పోనీ నేను ఏమైనా యూట్యూబ్ అట్లా చేయాలంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేయాలి. తలకాయ నొప్పి నాకు ఎందుకని చెప్పేసి నేను చాలామంది సలహాలు ఇచ్చారు, అలా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. అంటే ప్రతి ఒక్క సింగర్కి ప్రతి ఒక్క ఛానల్ అంటూ ఉంటుంది కదా, ఆ తలకాయ సొంత ఐడెంటిఫికేషన్ చెప్పుకోవడానికి. ఎందుకంటే రెగ్యులర్గా అప్డేట్లో ఉండాలి. అది ఏంటంటే సాంగ్ ఖర్చే తప్ప ఇంకేం లేదు, అది సక్సెస్ అయితే అవుతుంది, లేకుంటే లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటంటే పుట్టగొడుగుల్లో ఎక్కడ పడితే అక్కడ ఎంతమంది చేస్తున్నారో తెలియదు. ప్రతి ఊర్లో కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ప్రతి విలేజ్లో కూడా, సిటీ వరకు కాదు, విలేజ్లో కూడా యూట్యూబ్ ఛానల్. వంట పెంట అది అని ఇవని సాంగ్స్ అని ఏదో. అందులో ఇంక నేను ఏంటంటే ఇప్పుడు ఏమంటారు, అందరిలో మళ్ళీ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేసేసి మరి అలా చేయడం నాకు ఇష్టం లేక నేను. ఫైనల్గా మీ కుటుంబ నేపథ్యం ఒకసారి, అంటే ఇప్పుడు చేయబోయే ప్రాజెక్టుల గురించి ఒకసారి చెప్పండి. అయితే కుటుంబ నేపథ్యం అంటే మా నాన్నగారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. మా నాన్నగారు ఒక ఫార్మరు, వ్యవసాయదారుడు. అదేంటంటే మా నాన్నగారికి ఇంకో కళ ఉంది. అది మా నాన్నగారు ఈ ఉద్యమం పాటలే కాకుండా
రంగస్థల నటుడు ఆయన. ఓకే. రంగస్థల నటుడు ఎందుకంటే ఈ పద్యాలు హరిశ్చంద్ర నోటికి అలవోకగా పాడతారు వాళ్ళు. నోటికే పాడతారు, ఏ స్క్రిప్ట్ లేకుండా. రంగస్థల నటుడు ఆయన. ఓకే. గాయకుడు మళ్ళీ నటుడు. అంటే ఆయన నుండే నాకు ఈ టాలెంట్ అనేది వచ్చింది. అమ్మ హౌస్ గృహిణిగానే. అంటే ఎక్స్పైర్డ్ అమ్మ. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇట్లా? అమ్మ నాకు ముగ్గురు చెల్లెలు ఉన్నారు. ముగ్గురు చెల్లెలు. అంటే ఒక హిట్లర్ అన్నట్టు అనుకోవచ్చా? నేను ఒక్కడిని పెద్దవాడిని. ఓకే. అయితే తర్వాత మా నేపథ్యం ఏంటంటే నేను సంగీతం అంటే మా పెద్దగా సంగీతం రాకపోయినా మా నాన్నగారు రంగస్థల నటుడు కాబట్టి పద్యాలు పాడతారు కాబట్టి ఆయన పాడుతూ ఉంటే నేను నేర్చుకునేవాడిని. హార్మోనియం ఒకటి ఉండేది, హార్మోనియం ప్లే చేసేవారు ఆయన. చేస్తూ నేను పద్యాలు స్టార్టింగ్ నాకేంటంటే ఆయన పద్యాలతో స్టార్ట్ అయింది నాకు. ఓకే. పద్యాలతో హరిశ్చంద్ర ఘాట్ సీను బాగా ఫేమస్ అనమాట మా నాన్నగారు. ఆయన పాడుతుంటే ఆ పాటలు అంటే బాగా పాడేవారు మా నాన్న. విని మీకు అట్లా ప్రస్థానం వచ్చింది. ఇప్పుడు మీ పిల్లలకి ఏమన్నా అది ఆ వారసత్వంగా ఏమైనా మీకు పిల్లలకు వచ్చిందా? లేదండి. అది ఏంటంటే మా నాన్నగారు మా అబ్బాయి ఉన్నాడంటే కొంచెం ఏంటంటే వాళ్ళు స్టడీని డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నా. ఫస్ట్ స్టడీ సాగుతూనే ఉంటుంది. నా కొడుక్కి కీబోర్డు బాగా ఇంట్రెస్ట్, నేర్చుకున్నాడు, చాలా వరకు నేర్చుకున్నాడు. కీబోర్డ్ ప్లే చేస్తాడు. ఎందుకంటే పండిత పుత్ర పరమశ ఉంటా అంటారు కదా, మరి అట్లా ఏమన్నా మీ పిల్లలకి ఏమన్నా కీబోర్డ్ బాగా ప్లే చేస్తాడు. నా గొంతు రాలేదు కానీ. ఎంతమంది మీకు పిల్లలు? నాకు నా కొడుకు, ఓకే, కూతురు ఏం చదువుతుంది? కూతురుకి ఏమన్నా పాడే వర్షని కూతురు, కొడుకు శశికుమార్. ఓకే. పాపకి ఏమన్నా పాడే అలవాటు ఉందా సింగింగ్ లో? సింగింగ్ మ్యూజిక్ అంటే ఎట్లాగో కీబోర్డ్ ప్లేయర్. మ్యూజిక్ పక్కన పెడితే మా అబ్బాయి ఎలాగో కీబోర్డ్ ప్లేయరు. మా పాపకి ఏంటంటే డాన్స్ అంటే పిచ్చి బాగా. ఓకే. డాన్స్ అంటే చాలా పిచ్చి. సో మొత్తం మీద నేను అప్పుడు మా ఏరియాలో ఎవరు డాన్స్ మాస్టర్ ఎవరు ఉన్నారని వెతికితే ఆమె దగ్గర కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తాను. ఫైనల్గా బ్రదర్, ఇప్పుడు వచ్చే సింగర్స్కి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వచ్చే సింగర్స్కి అంటే మీలో ఒక ఆవేదన ఉంది, మీలో ఒక ఆశ ఉంది, మీలో అంటే ఒక టాలెంట్ ఉన్నా కానీ రకరకాల విభిన్న కోణాలలో మిమ్మల్ని ఆవిష్కృతం చేసుకున్నారు. ఫైనల్గా ఇప్పుడు వచ్చే నేను పాడతా, నేను సంగీతం నేర్చుకున్నా, నేను పెద్ద తోపును అనుకుంటూ వచ్చి ఎంతోమంది ఫెయిల్ అవుతున్నారు జీవితంలో. అంటే సినిమా ఇండస్ట్రీలో నేను పాడాలి, లేకపోతే నేను రైటర్ననో, లేకపోతే నేను ఒక డైరెక్టర్ననో అని వస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. అంటే అటు తన లైఫ్లో ఏదో ఒకటి అచీవ్మెంట్, అటు వ్యవసాయం చేయట్లేరు, ఇటు చదువుకొని ఉద్యోగం చేయట్లేరు. నాకు టాలెంట్ ఉందని నేను నటనని, అంటే అన్ని కోణాల నుంచి, ఒక నటన, ఒక సింగింగ్, ఒక రైటరు, ఒక డైరెక్టర్, ఇలా వస్తున్న వాళ్ళకి, అంటే నేటి తరానికి మీరు చాలా పాఠాలు నేర్చుకున్నారు. అంటే మీ ఇంటర్వ్యూ ద్వారా నాకు అర్థమైంది, చాలా పాఠాలు నేర్చుకున్నారు. మరి ఈ పాఠాలన్నీ వాళ్ళకి అవసరం లేదు కదా, మీరు ఒక మాట చెప్తే, అమ్మ ఇగో ఇలా ఇండస్ట్రీ ఉంది, ఇట్లా ఉంటుందని ఏమన్నా ఫైనల్గా ఒక మాట చెప్పండి. పాటలే కాదు, గుణపాఠాలు కూడా నేర్చుకున్నాను. సాక్రిఫై చేయాలంటే లైఫ్ సాక్రిఫై చేయాలి. సాక్రిఫై చేస్తే నాకు ఇది ఇలా మాట్లాడగలుగుతున్నాను నేను. అంటే లైఫే సాక్రిఫై చేసేసి వచ్చేటంత ధైర్యం ఎవరికి ఉంటుంది చెప్పండి. ఒకవేళ వచ్చారు అంటే ఇప్పుడు ఏమైనా సరే అందరూ సెక్యూరిటీ చూసుకుంటారు. పెళ్ళే కాదు, చాలా వరకు పిల్లని ఎవరు ఇస్తారు చెప్పండి. ఒకవేళ నేను పాడడానికి వెళ్తున్నాను అంటే ఫస్ట్ పేరెంట్స్ ఏమైనా ఒప్పుకుంటారు? వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోరు. అంటే చివరిగా మీ నుంచి ఒకసారి ఏంటంటే పేరెంట్స్ ఫస్ట్ ఒప్పుకోరు. చదువు ఫస్ట్ నేనే చూడు, నా కొడుక్కి స్టడీ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయమని చెప్పాను. ఎందుకంటే ఇందులో నేను ఫేస్ చేసిన పరిస్థితులు అనమాట. అందుకనే వాడికి ఇటువైపు రానివ్వకుండా ముందు చదివిన తర్వాత సెక్యూరిటీ, ముందు ఏంటంటే లైఫ్ సెక్యూరిటీ చూసుకోవాలి. తర్వాత ఒకవేళ ఇక్కడ సక్సెస్ అయిపోతావు అనే గ్యారంటీ ఏముంటుంది? పోటీ ప్రపంచం. నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ఏంటంటే, నేను
ఆల్రెడీ చదువుకొని నా సర్టిఫికెట్స్తో ట్రై చేస్తే ఉద్యోగం వచ్చేదేమో, కానీ ఈ వేలో వచ్చేసాను నేను. పాటల ప్రస్థానాల్లో వచ్చారు. అయితే నాలా సాక్రిఫై చేయాలంటే చాలామంది సాక్రిఫై చేయాలంటే చాలామందికి అవ్వదు, ఎందుకంటే అది రిస్క్తో కూడుకున్న పని అది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ వచ్చినా సరే రండి, ట్రై చేయండి, కానీ మీరు ఏంటంటే సేఫ్గా మీరు ఒక జాబ్ అయినా ఏదో సంథింగ్ చేసుకుంటూ అది విడిచిపెట్టకుండా, ఇది ఓన్లీ ఏంటంటే ఏముంటుందని ఒక పార్ట్ టైమ్గా చేసుకునే తప్ప ఫుల్ టైమ్గా మాత్రం దీనిపైన ఆధారపడితే మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయం ఉంది, అందరికీ కాదు, కొంతమందికి మాత్రం ఇక్కడ ఏంటంటే రెడ్ కార్పెట్ పరిచేసి మరీ వెల్కమ్ చెప్తారు చాలా వరకు ఒక కమ్యూనిటీకి. ఆ కమ్యూనిటీకి తప్ప మిగతా వాళ్ళు చెప్తున్నాను నేను. ఆ రెడ్ కార్పెట్ పరిచి మరీ వెల్కమ్ చెప్పే కమ్యూనిటీకి మాత్రం నేను చెప్పదలుచుకోలేదు, నేను చెప్పట్లేదు. వాళ్ళకి ఇది వర్తించదు. ఎందుకంటే వాళ్ళు ఎలా పాడినా ఎంత టాలెంట్ ఉన్నా లేకపోయినా లైట్గా ఉన్నా సరే వాళ్ళు తెగ ఎత్తేస్తారు. వాళ్ళకి మాత్రం నేను చెప్పట్లేదు. వాళ్ళు వస్తే ఇక్కడ సక్సెస్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ పాతుకుపోయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకి ఎలాగైనా ఏంటంటే మనం బరంపురం అని చెప్పేసుకొని వాళ్ళకి అవకాశాలు చాలా ఇక్కడ ఎదురు చూస్తున్నాయి. కానీ మిగతా వాళ్ళకి మాత్రం కొన్ని కమ్యూనిటీలకు మాత్రం చెప్తున్నాను నేను, ఒక కమ్యూనిటీకి తప్ప అన్ని కమ్యూనిటీలకి మాత్రం చెప్తున్నాను నేను ఈ విషయం. ఎందుకంటే మీరు ఇక్కడ ఒకవేళ సక్సెస్ కాదలుచుకున్నా తొక్కేటోళ్ళే తప్ప మీరు మాత్రం సక్సెస్ కాలేరు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్, చూశారు కదా, ఒక కళాకారునిగా ఎదగాలి అంటే ఎన్నో ఆవేదనలు ఉంటాయి, ఎన్నో ముళ్ళకంచులు ఉంటాయి. ఆ బాట ప్రస్థానం అనేది కరెక్ట్గా ఉండదు, అందరికీ రెడ్ కార్పెట్ వేసి ఉండదు. వాస్తవానికి టాలెంట్ ఒక్కటే ఉంటే చాలదు, అలాగే కావాల్సిన కమ్యూనిటీ కూడా ఉండాలని తన మనసులో మాటను చెప్తూ ఇవాళ V3 న్యూస్కు స్పెషల్ మాట ముచ్చట అంటే ముఖాముఖి కార్యక్రమంలో చెప్తున్న మాటలు ఇవి. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.